దాఖలైతే దానిని చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రేటుకు కొన్నా, నేను ఎక్కువ రేటుకు కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ రేటుకు కొంటే నా మీద అందరూ అపోహపడతారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దానికి వెళ్ళి కోర్టుకు పంపించి దాన్ని అడ్డుకున్నాడు. అందుకనే అంతకుముందు మామూలుగా ఒకసారి చూస్తే గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది విద్యుత్ సరఫరా ఎంత ఉందనేటువంటిది ఒకసారి చూస్తే యూనిట్ ₹5.10 ఉంది. దాదాపుగా డిస్కంలకు విపరీతమైనటువంటి భారం పడింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిస్తే దానికి అతి తక్కువ ధరకే కోట్ చేస్తే ఆ కోట్ చేసినటువంటి ధరకి ఇస్తే ఇబ్బంది పడద్దని చెప్పి నువ్వు కోర్టుకు పోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చి మీరు పిలిచినప్పుడు ఒకవేళ ఈ కోర్టు చిక్కులు ఉన్నాయి, దానివల్ల మీకు ఇంత అతి తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. కాబట్టి ఆ రేటుకే మీరు వేసినప్పుడు ఏదైతే రేటు కోట్ చేశారో ఆ రేటుకే అతి తక్కువ అనేటువంటి ₹2.49 మేము ఇస్తాము అని చెప్పిన మీదట 7,000 మెగావాట్లకు సంబంధించి ₹2.49 అత్యంత చౌకగా ఈరోజు డిసెంబర్ 1, 2021 ఏపీ డిస్కంలు ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మనం విద్యుత్ కొనుగోలులో చేసినటువంటి ఒప్పందాలలో అత్యంత తక్కువ రేటు ఒప్పందం ఏదన్నా ఉంటే మొన్న మనం కుదుర్చుకున్నటువంటి ₹2.49 అనేటువంటిది మరొకసారి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి సెకీ మీద ఒక పథకం ప్రకారం బురద తొలుతూ అంతకుముందు చంద్రబాబు ఎన్నికలకు ముందు చూసాం ఇదంతా అది లేదు ఇది లేదు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడంటే మన అసెంబ్లీలో కూడా చెప్పాడు. మేమేం చెప్పాం, ₹2.49 అనేటువంటివి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి వాటికి మినహాయింపు ఇచ్చారు కాబట్టి 25 సంవత్సరాల పాటు మనం కట్టబడలేదు అంటే లేదు కట్టాల్సిందే, దానివల్ల ఇంకా పెరుగుతుందని చెప్పే బొక్కాయింపులు. ఈరోజు 15 జనవరి 2021 ఇది లెటర్, ఈ కాపీ కూడా మీకు ఇస్తాను. క్లియర్గా వేవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ ఆన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి దానిని మేము కన్ఫర్మ్ చేస్తున్నాము. కాబట్టి మీకు దీనికి సంబంధించి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇవ్వబడలేదు, కేవలం ₹2.49 యూనిట్కే మీకు చేరుస్తాము అని చెప్పి ఇచ్చినటువంటి లేఖ. దీనిని తప్పుదారి పట్టిస్తా లేదు అంటే బహుశా నువ్వేదన్నా మొన్న ఆ కూటమి ప్రభుత్వంలో చేరిన తర్వాత పోయి రద్దు చేయించుకొని వచ్చామో నాకు తెలియదు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి, రైతుల ప్రయోజనాలు దెబ్బతీయడానికి మాకు తెలియదు. మా దగ్గర ఉన్నప్పుడు 15 జనవరి 2021 రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఖ, ఇవన్నీ నేను నువ్వు చెప్తే దాగే కాదు, ఇవన్నీ ఉన్నటువంటి పబ్లిక్ డాక్యుమెంట్స్. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని చూసి ఏదో ఒక విధంగా మొన్న నాకు నవ్వు వచ్చింది. ఈనాడు టీవీలో ఒక లెటర్ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. 2016లో ఎల్ఈడి టీవీ ₹2 లక్షల ఉంటే అది దాదాపుగా ఇప్పుడు ₹55,000 పడిపోయింది, ₹55,000 దొరుకుతున్నాయి. కాబట్టి కరెంటు కూడా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పి రాశాడు ఆయన. అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి రాశాడు, 2000 ఒకవేళ కరెక్ట్ అయితే అది 2020కి వచ్చేటప్పటికి తగ్గాలి కదా, అంతకుముందు ఉన్నటువంటి రేటు ప్రకారం నువ్వు చెప్పిన రేటు ప్రకారం తగ్గలేదే, ఎందుకు పెరగతా పోయాయి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందున్నటువంటి రేటు కన్నా ఎందుకు పెరగతా పోయాయి? దానికి కారణం చెప్పలేదే. ఈరోజు పాపం నువ్వు తగ్గేదాని గురించి మాట్లాడుతున్నావు. తగ్గతాయనే కదా మేము మామూలుగా తగ్గించి చేసాం, ఎప్పుడు లేనంత తగ్గించి రేట్లు చేసామని చెప్తున్నది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రానికి దక్కినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాకుండా ఈరోజు అతి తక్కువ ధరకే కరెంటు తీసుకొస్తే దానిని ఏదో ఒక విధంగా ప్రజల దృష్టి మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ ధరకే కరెంటు వస్తుందనేటువంటి దానిని ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రైతులకు 9 గంటలు ఉచితకు సమృద్ధిగా ఈరోజు అధికారంలో లేకపోయినా ఆయన అధికారంలో ఉన్నప్పుడు సమృద్ధిగా సమకూర్చాడు అనేటువంటిది వినిపించకూడదు, వినపడకూడదు. కాబట్టి దాని మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఆలోచన రాసి ఈరోజు వాళ్ళంతటి వాళ్ళు రాసినటువంటి దాని మీద రకరకాలైనటువంటి కథనాలు ఏదో ఒక విధంగా మాట్లాడడం, ఇది దాదాపుగా చూస్తే ఏటా మనం చూస్తే 3,750 కోట్లు, 4,000 కోట్ల రూపాయల వరకు ఈ ఒక్క నిర్ణయం వల్ల, ఒప్పందం వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం. అంటే తీసుకున్నటువంటి నిర్ణయం ఈ 25 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలుగా మనం తీసుకున్నటువంటి దానివల్ల సంవత్సరానికి సగటున 4,000 కోట్ల రూపాయలు అంటే ₹1,00,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అంశం. వీటన్నిటినీ మరుగున పెట్టి ఏదో ఒక ఈనాడులో మరొక కథనం రాశాడు. ఏమని రాశాడంటే
గుజరాత్లో ₹99 వస్తుందన్నారు. ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏమన్నా ఈనాడు భరిస్తుందా? ఏమన్నా ఆయన కిరణ్ గారు వచ్చి ఏమన్నా నేను భరిస్తానది మీరు ₹99 ఇస్తానని చెప్పి నువ్వేమన్నా ముందుకు వస్తావా? నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా? ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ₹99 అయితే ఇంకొక ₹2 ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్కి అయితే అది ₹4 కాలేదా? కాదా? కాబట్టి ఏదో ఒకటి నువ్వు రాయాలా? నువ్వు రాస్తున్నావా లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీలో ప్రింట్ చేసి పంపించినటువంటి కాగితానికి అచ్చులు ఏదన్నా ఉంటే వాటిని సవరించి అచ్చు తప్పులు సవరించి ఏమన్నా ముద్రిస్తున్నావు అనేటువంటిది అనుమానం. ఎందుకంటే మీరు రాసేది అయితే ఇంత దారుణంగా ఇంత తెలివి తక్కువతనంగా రాయాలన్నటువంటి పరిస్థితి ఉండదు. నాకు అనుమానం ఏంటంటే ఈ రాసే స్క్రిప్ట్ అంతా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు రాసిస్తే ఆ చంద్రబాబు నాయుడు రాసింది అచ్చు తప్పులు ఏదన్నా సవరిస్తే నేరుగా వాటిని యథాతథంగా మీరు ప్రింట్ చేయడం తప్ప మీరు కనీసం బుర్రబెట్టి ఆలోచన చేస్తున్నారా? గతంలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏంది, ఏవి లేకుండా వీటన్నిటిని మరుగున దాస్తా ఏదేదో లేనటువంటివి అవాస్తవాలు, అసత్యాలు, అబద్ధాలు. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ధరకు కొంటేమో ఇది తప్పు, చంద్రబాబు నాయుడు ఎక్కువ ధరకు కొంటేమో అది ఉపాయాన్ని వెనకేసుకుని వస్తా ఆయన హయాంలో ఎక్కువ ధరకు కొన్నాడా మీరు ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహానంటే అయ్యేమో బ్రహ్మాండం. తక్కువ ధర కొన్నాడానంటే అబ్బాయి ఇది తప్పు, ఇది ఆదానితో ముడిపడినటువంటి అంశం. అదేవిధంగా ఈరోజు ఒక్కొక్కటి చూస్తే ఈరోజు ఎక్కడ చూసినా సరే ఆ రోజు గుజరాత్కి సంబంధించి వచ్చినప్పుడు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అది కోవిడ్ సమయంలో తీసుకున్నట్టు. అక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే వాళ్ళకి కోవిడ్ సమయంలో సోలార్ ప్యానెల్స్ రేట్లు ఎవరు కొనేటువంటి పరిస్థితి లేరు, తగ్గాయి. ఆ తర్వాత కోవిడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటికి సంబంధించినటువంటి రేట్లు పెరిగాయి. కాబట్టి వాటిని చూపించి అవి కూడా ₹99 కానంటే అవి ఒక మరో ₹2 కలిస్తే మొత్తం ₹4 అవుతాయనేటువంటి దాన్ని విస్మరించి రకరకాలుగా మాట్లాడారు. వీటన్నిటితో పాటు పాపం ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడని చెప్పి ఆయనతో ఒక పెద్ద అంశం వేశారు. పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ మిత్రుడే, మాతో పాటు కలిసి పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎమ్మెల్యే అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు. సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సమర్థవంతుడు అని చెప్పి అప్పచెప్పాడు. అసలు నేను మంత్రిగా పనిచేశా, వాసన మంత్రిగా పనిచేశాడు, వాసనతో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు. ఇంత అసత్యాలు మాట్లాడతాడని నేను ఏ రోజు అనుకోలేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర మెహర్బానీ కావాలంటే నువ్వు వెళ్ళేదన్నా మాట్లాడచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి, ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి, ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం క్యాబినెట్ గురించి మనకు తెలియదా, క్యాబినెట్ నిర్ణయాల గురించి మనకు తెలియదా? క్యాబినెట్ సమావేశం రేపు జరుగుతుందంటే వాసనాను అంతలో మంత్రిగా పనిచేశానని చెప్తున్నావు, ఎంత హడావిడిగా ఉంటారు అధికారులు, ఎన్ని రకాలైనటువంటి అజెండాలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తారు, ఎన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో రాత్రి బగుళ్ళు పనిచేసినా సరే అజెండా దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని మిస్ అవుతాయి, కొన్ని రాకుండా పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బహుశా నువ్వు ఉన్నప్పుడే నేను మంత్రిగా లేను, నేను లేనప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు, కాబట్టి ఎన్ని సందర్భాలలో మేము అయ్యా ఇది మాకు అవసరము అని అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టేబుల్ అజెండా కింద అందరిని అడిగి ఏమయ్యా ఇదిగో ఈ మంత్రి అడుగుతున్నాడు, ఆయన నియోజకవర్గానికి ఆయన జిల్లాకు సంబంధించినటువంటి లేకపోతే ఆయన శాఖకు సంబంధించినటువంటి సమస్య, దీన్ని పరిష్కరించడానికి మనం టేబుల్ అజెండా కింద తీసుకొని మాట్లాడడానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉందంటే అభ్యంతరం లేదు అని చెప్పి లేదా ఏదైనా అభ్యంతరం ఉంటే దాన్ని డిఫర్ చేసి మళ్ళీ వచ్చే మీటింగ్లో మాట్లాడడం చెప్పి ఎన్ని సందర్భాలలో మనం నిర్ణయాలు తీసుకోలేదు. అటువంటిది ఈరోజు ఏదో అర్ధరాత్రి నాకు ఫైల్ వచ్చింది, నీకు అర్ధరాత్రి ఫైల్ వచ్చేది ఏంది? నువ్వు ఉన్నప్పుడు ఈ ఫైలింగ్ సిస్టమ్ ఉంది, నీకు ఎవడో ఒకటి తీసుకొచ్చి నీ దగ్గర సంతకం పెట్టమండి, నీకు ఆటోమేటిక్గా నీ సిస్టంలో వస్తుంది ఫైల్, నువ్వు చూసుకుంటావు. ఆ సిస్టంలో వచ్చేటువంటి ఫైల్కి అర్ధరాత్రి ఫైల్ వచ్చింది, అపరాత్రి ఫైల్ వచ్చింది, నా మీద ఒత్తిడి వచ్చిందంటే నువ్వు ఎవరి మొహమాటం కోసం, ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి దగ్గర నువ్వేదో నీ స్థాయి పెంచుకోవాలనేటువంటి ఆలోచన కోసం విమర్శలు చేసావో అర్థం కానిటువంటి పరిస్థితి. నువ్వు దయచేసి ఎప్పుడైనా సరే పార్టీని వదిలిపోయావు అనేటువంటిది బాగుంటుంది, కానీ ప్రభుత్వం మీద నువ్వేదైతే మంత్రిగా పనిచేసావో ఆ ప్రభుత్వం మీద, ఎవరైతే నీకు అవకాశం ఇచ్చారో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకున్నటువంటి అవకాశాలు ఏంటో తెలియదు, నువ్వు ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో తెలియదు. ఆ ప్రయోజనాలు ఆశించి నువ్వు పనిచేయడంలో తప్పలేదు, కానీ ఆ ప్రయోజనాలు ఆశించి ఆ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది నీకు తగదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించే తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం ఈరోజు సర్వేపల్లిలో ఉంది. దానిని నేను క్యాబినెట్ మంత్రిగా పోయినటువంటి తొలి సమావేశంలో వచ్చింది. నాకు వచ్చి చెప్పారు అధికారులు, సార్ సమావేశంలోకి వస్తుంది మీరు ఒక్కసారి దాన్ని త్రూ చేయించండి అని. వీళ్ళు కూర్చుంటే ₹1 కోటి కట్టమని చెప్పారు, ₹1.5 లక్షలు అనుకుంటా.
5 ఎకరాలకు సంబంధించి. ఆ రోజు చెప్పాం. వాళ్ళు వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత జీవో వచ్చింది. వాళ్ళు వచ్చి మాకు ₹1 కూడా ఇవ్వమంటున్నారు కేంద్ర ప్రభుత్వం, మేము ఓన్లీ మీకు కట్టడానికి ఇస్తాం తప్ప మేము భూమికి ఇవ్వమంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, సార్ ఇది పరిస్థితి. పాప ఆయన వెంటనే టేబుల్ అజెండా కింద తీసుకొని దాన్ని పెట్టండి అని చెప్పి ఈరోజు 5 ఎకరాలు ఉచితంగా ఇచ్చాడు. ఎన్ని నిర్ణయాలు మంత్రులు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం అడిగితే వెంటనే స్పందించి దానికి అనుగుణంగా పనిచేసినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా బురద దల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదన్నా అడిగితే కాదని కానీ లేదని కానీ మాట్లాడినటువంటి సందర్భం కానీ, లేదా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా కానీ మరొకటి కానీ పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీ పరిస్థితి ఎట్టుంది? ఈనాడు అనేది ఏంది? మిగతా పత్రికలు చదవం. ఈనాడు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీకు అనుమానాలు రావచ్చు. ఈనాడు ఏ పత్రిక లేనప్పుడు ఒకే ఒక పత్రిక చాలామంది చదివేటువంటి పత్రిక ఉంది కాబట్టి ఈనాడు మాట్లాడుతున్నారు, లేకపోతే దాని గురించి కూడా మాట్లాడు. ఆయన రామోజీరావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు పాపం చాలా విషయాలు చెప్తున్నారు, నీతిని గురించి, నిజాయితీని గురించి. మీకు బుద్ధి అయినా ఉండాలా, మాట్లాడడానికి సిగ్గు అయినా ఉండాలా? బుద్ధి సిగ్గు లేనటువంటి మీ యాజమాన్యం మార్గదర్శి పేరుతో ఈరోజు నియమ నిబంధనలు తొంగలో దొక్కి, ఆర్బీఐ గైడ్లైన్స్ తొంగలో దొక్కి మీరు యథాచ్ఛగా మీకు లేనటువంటి హక్కును వినియోగించి డిపాజిట్లు వసూలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడ్డటువంటి మీ సంస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటనేటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి, ఈనాడు పత్రిక ఎంత క్రెడిబిలిటీ ఉందో. ఈనాడు పత్రిక నా మీద రాసింది, సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో అంతా జరిగిపోయింది, సిబిఐకి వచ్చేసింది, గోవర్ధన్ రెడ్డికి ఆ కేసులో ఇంత, ఈ కేసులో ఇంత, పాపం ఆయనే శిక్ష చేశాడు. పాపం ఈనాడు ఆయనే, అప్పుడు రామోజీరావు గారు బతుకున్నాడు, ఆయన పాపం ఆ కేసులో, సిబిఐ కేసులో శిక్ష చేశాడు. ఈరోజు ఏదైనా వస్తే సిబిఐ లాంటి సంస్థ దర్యాప్తు జరిపించాలని రాస్తుంది ఈనాడు. ఆ రోజు సిబిఐ జరిపి క్లీన్ చిట్ ఇస్తే ఆ సిబిఐని విమర్శించింది ఈనాడు. అంటే ఈనాడుకి కావాల్సింది నీకు అనుగుణంగా వార్త రావాల్సిందే తప్ప వాస్తవాలు పనికిరావు. సిబిఐ మీద విచారణ చేసింది, వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోవర్ధన్ రెడ్డికి నైతికత ఉంటే రాజీనామా చేయాలని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు మీరు రాసి, ఆ రాసిన తర్వాత సిబిఐ విచారణ పూర్తయ్యేటప్పుడు ఈరోజు అయిపోయింది, రేపు అయిపోయింది, దొరికిపోయాడు, అయిపోయింది, ఆ ఉపహార కేసు ఒక ఆయన, ఈయన సోమిరెడ్డి ఒక ఆయన, పంచాకబెట్టి ఆయన, వీళ్ళందరూ కలిసి కేసులు, శిక్షలు కూడా ఖరారు చేశారు. ఈరోజు కూడా అదే పరిస్థితి మీది. మీ బ్రతుకంతా అదే. ఈ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏడవడమే. తీరా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే సిబిఐని విమర్శించేటట్టుగా రాసావు నువ్వు పత్రికలో. కాబట్టి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే ఇక అజెండాతో పనిచేస్తున్నారు మీరు. నా అజెండా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద దల్లాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పు చేసినా సరే దాన్ని తప్పుగా చూపించాలా, చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా సరే వాటిని ఒప్పులుగా చూపించాలా, చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఓహో ఆహా అంట పొగడాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా సరే ఆ పనికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి నేను స్పష్టంగా మరొకసారి ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలిపేది ఏంటంటే ఇది ఆదానితో సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదానితో సంబంధ బాంధవ్యాలు లేవు. దీనికి సంబంధించి ఈరోజు ఏదన్నా పెట్టుబడులు వస్తే ఆ పెట్టుబడులు వస్తాయేమో, అన్ని పెట్టుబడులు వచ్చాయి అని చెప్పంటే ఆ రోజు ఏం పెట్టుబడులు రాలేదండి. ఈ రోజు మరలా మీ పత్రికలే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని దగ్గర. దాని వెనక ఆంతరం ఏమిటి అంటే వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ, వస్తే అవినీతి ఉన్నట్టు, రాకపోతే తేనట్టు. కాబట్టి ఏది కావాలంటే అది మీరు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారంటే అది మీ భ్రమ, పొరపాటు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆదానికి సంబంధించిన ఆదాని సంస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగలేదు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అతి తక్కువ ధరకే ఆంధ్ర రాష్ట్ర రైతులు ప్రజల ప్రయోజనాల కోసం ఈరోజు మనం తీసుకొచ్చాం. కాబట్టి మీరు చెప్పేటువంటివన్నీ కూడా అభూత కల్పనలు, అవాస్తవాలు తప్ప నిజం కాదు అనేటువంటిది ఈ సందర్భం.